కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటకు పైగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రి ఉత్తమ్ కుమార్తో ఫోన్లో మాట్లాడించారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఎందుకు కొనసాగాలంటూ జీవన్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడిన శ్రీధర్ బాబు ఆయన నిబద్ధత గల నాయకుడని అన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుంది అన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ కనబడక టీఆర్ఎస్ గెలుపు అంటే నెక్స్ట్ స్కూల్ ఇచ్చేదాన్ని కాదు. 100% ముస్లింలతో టీఆర్ఎస్ ఎట్లా కన్సాలిడేట్ అయిందో ఇందుకు కొంత కన్సాలిడేట్ బీజేపీ పూర్తి దిక్కాలంతా మన ఇంటర్వ్యూ సీఎం అన్నట్టు నాకు ఇష్టం ఎప్పుడు 70% కావాలి ఆల్వేస్. ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. మా నాయకుడు జీవన్ రెడ్డి గారు వారిని కలవటానికి వచ్చినాం. వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. ఆ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు.